12/6/25న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబుకు 30 రోజుల సమయం ఫిక్స్ చేసిన ఏపీ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి. ఏమా టార్గెట్? ఎవరిపైన? శిల్పా సహకార పైన? అవతల ఎవరో తెలిసినా ఇప్పటి వరకు ఎవరితో కానిది హరిబాబుతో అవుతుందా? నిజంగా జరిగితే గుంటుపల్లి హరిబాబు పేరు చిరస్థాయా? కాలం చెప్పే సమాధానం కోసం వేచి చూద్దాం. వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు, ఆయన సీనియర్ లీడర్ పార్టీలో ఆయన కుమారునికి హరిబాబుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి క్లాస్మేట్స్. అలాగే మా వాడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ కు అదృష్టం ఉంటుందంట. అందుకు హరిబాబుకి ఈరోజు అదృష్టం వచ్చింది. కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే ఈ మార్కెట్ యార్డుకు మన రాష్ట్రానికి వైసీపీ పైన ఒక భూతం పట్టినట్టు ఈ మార్కెట్ యార్డు కూడా ఒక భూతం పట్టింది ముందరనే. ఇది గత సంవత్సరం నుంచి నేను ఫరూక్ సార్ చాలా మీటింగ్లలో చెప్పినాం. 2,700 రూపాయలకు ఒక్కొక్క రూమ్ అద్దెకి తీసుకొని 24 రూములను శిల్పా సహకార పేరుతో, శిల్పా బ్యాంక్ పేరుతో, మహిళా బ్యాంక్ పేరుతో, సమాఖ్య పేరుతో నడుపుతున్నారు. 2,500 రూపాయలు, 750 రూపాయలు. నేను మార్కెట్ కార్యదర్శి అని కలిసి ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పాను. ఈ ఫోర్జరీ సంతకాలు చేసి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుతో ఒక స్టాంపులు తీసుకొని ఫోర్జరీ చేసి దీనిలను కబ్జా కింద పెట్టుకొని సంవత్సరాల కొద్దీ వాడుకుంటూ తక్కువ రేటుకు అమ్మవిస్తూ ఉన్నారు. వీటిని తక్షణమే హరిబాబు గారికి తెలియజేయడంటే నువ్వు ఛార్జ్ తీసుకునే వెంటనే ఒక 15-20 రోజుల్లో వెంటనే దీన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినది. రైతులకు ఇవ్వండి, లేకుంటే ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి మైనారిటీ సోదరులకు ఇవ్వండి. రూములు కాబడితే బాగుంటుంది. ఒక వ్యాపారస్తులకు వాళ్ళకి ఇస్తే ఇది మంచిదే పద్ధతి. ఒక టీ అమ్ముకునే వానికి 25,000, ఒక మంచి పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద సహకారకు 2,500. ఎక్కడి న్యాయం ఇది? ఇదన్నీ ఆలోచించండి. తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజలలోకి. కాబట్టి హరిబాబు నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను, ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలా 1 month లోపల. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఫరూక్ సార్ ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ రావాలా, కొద్ది ఆగుదామని చెప్తూ వచ్చినాను. నాకు దీనిపైన చాలా తతంగం జరిగింది. టెక్క మార్కెట్ యార్డును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత హరిబాబు పైన ఉంది. ఎందుకంటే దాన్ని కూడా కొన్ని కబ్జాదారులు చాలా మంది ప్లాన్ చేసి రికార్డులను క్రియేట్ చేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసి టెక్క మార్కెట్ యార్డును కూడా కొట్టేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళను ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తున్నాను. మార్కెట్ యార్డు తరఫున ఏవైనా కూడా ఆయకట్టు రోడ్లు వస్తే ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇచ్చి ఆయకట్టు రోడ్లను డెవలప్ చేయండి. ఎవరికో కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వద్దండి అని చెప్తున్నా. ఎవరు వస్తారు హైదరాబాద్ నుంచి, అక్కడెక్కడ మేము చేస్తాము మాకు ఇవ్వండి అని, విజయవాడ నుంచి అటువంటికి ఇవ్వండి. ఏ గ్రామంలో రైతులు ఉంటే ఆ గ్రామ రైతు ఆయకట్టు రైతులకే ఇవ్వండి. డెవలప్ చేసుకుంటారు. వాళ్ళకు సాధక బాధలు తెలుసు, ఎక్కడ కాలం ఉంది, ఎక్కడ మోరీలు ఉన్నాయని చెప్పి తెలుస్తాయి. కాబట్టి అటువంటి వాళ్ళకే ఇవ్వండి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డు నుంచి ఆయకట్టు రోడ్లు రావడమే లేదు. కాబట్టి దీన్ని కృషి చేసి మన మంత్రివర్యులతో సహకారంతో తప్పకుండా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి తీసుకురావాల్సింది డెవలప్ చేయాలని చెప్పేసి నేను హరిబాబును కోరుతున్నా. అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నారు. మీరందరూ ప్రతిసారి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మార్కెట్ యార్డ్ అభివృద్ధి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతులకు సంబంధించిన సమస్యలను అన్నిటినీ మీరు పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.